దాంట్లో మరి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు అనేది కూడా ఇప్పుడు అదే రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో, ఎందుకంటే వాయిదా వేసిరు మళ్ళీ జరుగుతుంది కదా, దాంట్లో వాళ్ళు డిస్కస్ చేసే అంశం కూడా ఇది ఎందుకు పూర్తి చేయలేదు. 70-80% పనులు పూర్తయినాయి. 27,000 ఎకరాలు భూసేకరణ జరిగింది. 27,000 ఎకరాలు నాట్ జోక్. ఓకే, ఇంత మాట్లాడుతున్నాడు కదా, పాలమూరు రంగారెడ్డిని కాదని నువ్వు కొడంగల్ లిఫ్ట్ పెట్టి జూరాల నీళ్ళు ఎత్తుకుపోతూ అక్కడ వాళ్ళకు రాకుండా చేసేటువంటి దౌర్భాగ్య పంటలు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ నియోజకవర్గంలో నీళ్ళు కావాలని జ్ఞాపకం వచ్చింది ఆయనకు. కళ్ళు తెరిచిండు, లేకుంటే జ్ఞానోదయం అయింది, లేకుంటే బుద్ధి వచ్చిందో నాకు తెలియదు. ముఖ్యమంత్రి అయితే తప్ప బుద్ధి రాదు కొంతమందికి. ఆయనకి ఏమైందో నాకు తెలియదు. సారీ, నేను అనేది ఏంటంటే పెట్టావు 2 సంవత్సరాలు అయింది కదా, డిపిఆర్ అయిందా? జియో ఇచ్చావా? డిపిఆర్ ఏమైనా భూమి సేకరించావా? ఏమైనా పని మొదలైందా? ఆలోచన అయిన 2 సంవత్సరాల వరకు కూడా ఏది కానటువంటి పరిస్థితుల్లో మొత్తం 10-12 లక్షల ఎకరాలకు కదా మనం ఏదో మొత్తం అనుకున్నది పాలమూరు రంగారెడ్డి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. నేను తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా పొరపాటు చేసినా యథార్థాలు అయితే మారాయి కదా. అటువంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత ఏరియా నుంచి, తర్వాత కృష్ణానది నీళ్లను వాడుకోవడానికి చేసే హక్కును చిరస్థాయిగా ఉంచుకునే నేపథ్యంలో చేసే కార్యక్రమం మొదలుపెట్టి అధికారంలోకి వచ్చిన మొదటి కొద్ది నెలల లోపటినే ఈ పని ప్రారంభించడా లేదా? ఇట్ బికమ్స్ రైట్ కదా. మీరు ఎప్పుడన్నా చేశారా? మీరు ఎప్పుడన్నా అడిగారా? ఈ 2 సంవత్సరాల తర్వాత పనులు అయితే లేవని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఒక ఉద్యమంలాగా చేపడతాం అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది. అధికారంలో రాకముందు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ 2 సంవత్సరాల్లో పని జరుగుతులేదని చెప్తే మీకు చెంపదెబ్బలాగుందా? అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఎందుకు పదే వాళ్ళు అదే మాటని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయము, అవును ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఇవాళ నీకు కళ్ళు తెరిచినావు అది అన్యాయం చేసిండని. ఈ అన్యాయం చేస్తున్నాం అనే మాట 10 ఏళ్ళలో ఎప్పుడు మాట్లాడలేదే? దీనికే సమాధానం చెప్తాడు. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా మాట్లాడినావా ఈ మాట? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళలో ఏం చేసినావో మేము చెప్తాం, ఏం జరిగిందో చూడాల్సింది, ప్రజలకు తెలియజేస్తాం. అందుకే మీటింగ్లు పెడుతున్నారు.